ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం పాట పాడుకున్నాం. సియోను కన్య అనే పాట పాడుకుంటాం. ఆ తర్వాత యెరూషలేములో జయప్రవేశము అని పాడుకుంటాం. ఇవన్నీ కూడా పాటలు మనం పాడుతూనే ఉన్నాం. అసలు ఈ యొక్క ఏ ప్రవేశం ఇది? ఎందుకు యేసు ప్రభు వారు ఆయన యెరూషలేములో ప్రవేశించాల్సి వచ్చింది? వీటిని గురించి మనం ఆలోచించాల్సిన అవసరత ఉంది. వాస్తవంగా యేసుక్రీస్తు సిలువలో ఆ యొక్క యెరూషలేములోనికి ప్రవేశించడానికి కారణం ఆయన సిలువ యుద్ధకు ఆ దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరు మార్కు సువార్తలోనికి వెళ్ళినప్పుడు, లూకా సువార్తలోనికి వెళ్ళినప్పుడు ఆయన యెరూషలేము తట్టు, యెరూషలేము తట్టు, యెరూషలేము తట్టు అనే మాటలు మీరు వింటారు. ఆయన యెరూషలేమునకు ప్రయాణం చేస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఎందుకు వెళ్తూ ఉన్నారు? ఇది చివరి ఈ యొక్క శుక్రవారం. ఈ చివరి శుక్రవారం లేకపోతే ఆదివారం సమయంలో ఆయన చివరిగా ఆ శుక్రవారం మరణించడానికి ఆయన ప్రయాణమై వెళ్తున్నట్లుగా మనం చూడగలం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు వారు కల్వరి శిలలో చనిపోక ముందు ఆయన అందరికీ బహిరంగంగా ప్రదర్శించుకున్నారు. అంతకుముందు మనం చదువుతున్నప్పుడు ఏ అద్భుతాలు చేసినా, ఏ ఆశ్చర్య కార్యాలు చేసినా ఆయన ఎప్పుడూ కూడా ఎవరికిని వెళ్ళి చెప్పకు సుమి అని చెప్పుకుంటూ వచ్చారు. మార్కు సువార్తలోనికి వెళ్తే మీరు చదువుతున్నప్పుడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు, చెప్పొద్దు అని అన్నారు. అరే, ఇన్ని 12 సంవత్సరాల నుంచి అమ్మాయి బాగుపడితే ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఎన్నడూ చెప్పొద్దు. ప్రజా ఆదరణ ఆయన ఎప్పుడు కూడా కోరుకోలేదు. ప్రజల యొక్క ఆదరణ, ప్రజల యొక్క ఆ యొక్క మన్ననను ఆయన పొందడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన ఎందుకు వచ్చాడు అనంటే ఆయన మానవాళ్ళందరి కొరకు ఆయన కల్వరి శిలలో చనిపోవడానికి ఆయన వచ్చాడు. ఆ సమయంలో ఆయన యెరూషలేమునకు ప్రవేశిస్తూ ఉన్నాడు. మనం ఉదాహరణకి నా చిన్నతనంలో నేను ప్రైమరీ స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు హైదరాబాద్ పట్టణంలో ఇందిరాగాంధీ వస్తుంది అని చెప్పారు. ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరం కూడా ఆ రోడ్ల మీదకి వచ్చేసాం. ఆ చాదరగాడ్ దగ్గర ఉన్న ఆ లైన్ అంతా కూడా వచ్చి బారులు తీరి అందరం కూడా స్కూల్ పిల్లలందరం కూడా నిలబడ్డాం. ఎందుకు? ఇందిరాగాంధీని చూడ్డానికి. ఆ రోజున ఇందిరాగాంధీ ఆ యొక్క ఓపెన్ టాప్ లేని కార్లో ఆవిడ పట్టుకుని ఆవిడ ప్రయాణం చేస్తూ ఉంది. అందరం కూడా స్కూల్ పిల్లలందరం కూడా ఉన్నాం. కొంతమంది పార్టీ వాళ్ళందరూ కూడా పార్టీ జెండాలు పెట్టుకుని ఆమెకు మద్దతు పలికిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మద్దతు కాదు, కొంతమంది ఆవిడ చేసిన దాన్ని వ్యతిరేకించి ప్రొటెస్ట్ కార్డ్స్ పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. రకరకాలైన మనుషులు అక్కడ కనబడ్డారు. మాకైతే చూడాలని అక్కడికి వచ్చాం. కొంతమంది అందరూ కూడా మా దేశ ప్రధాని ఆవిడ గనుక ఆవిడను చూడ్డానికి అందరం కూడా వెళ్ళాం. ప్రియమైన వారడా, రకరకాలైన మనుషులు రకరకాలైన అభిప్రాయాలతో అక్కడ చూడడానికి వచ్చారు. అలాగే యేసు ప్రభు వారు ఆయన యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు రకరకాలైన మనుషులు కూడా వచ్చారు. ఆ మనుషులందరూ కూడా వారు హత్తుకోవాలని రాలేదు, అంగీకరించాలని రాలేదు, లేకపోతే ఆయనను వెంబడించాలని రాలేదు. సాధారణంగా ఈ లేఖన భాగాన్ని మనం ఏమని దానికి చిత్రీకరిస్తాము అనంటే, యెరూషలేములో క్రీస్తు జయప్రవేశం అని టైటిల్ పెట్టుకుంటాం. దానికి అందరం కూడా యెరూషలేములోనికి యేసుక్రీస్తు యొక్క జయప్రవేశము అని మనం అందరం పెట్టుకున్నాం. అందరం కూడా ఇదే ఆలోచనలో మనం ఉన్నాం.
ఈ జయప్రవేశాన్ని గురించి యేసుక్రీస్తు యొక్క జీవితానికి ఇది చాలా కీలకమైనది. ఈ కీలకమైన విషయాన్ని 4 సువార్తికులు రాశారు. ఈ 4 ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. అందరూ కూడా యేసు ప్రభువారి యొక్క జయప్రవేశాన్ని 4 సువార్తికులు రాశారు. మనం మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం, 21వ అధ్యాయంలో చదువుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో చదువుకుంటాం. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో చదువుకుంటాం. ఎందుకు ఇది? యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఒక కీలకమైన ఘట్టం ఇది. వీరందరూ కూడా వివిధ చిత్రాలు ఇచ్చారు. యేసు ప్రభువుని గురించిన చిత్రాలు 4 కూడా ఒకే సంఘటనను 4 విధాలుగా వారు చిత్రాలను ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇదంతటినీ కూడా క్రోడీకరించుకొని మనం కూర్చుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలామంది ప్రజలు వారు ఎలా స్పందించారు, ఎలాగా వారు ఉద్రేకపడ్డారు. ఈ రోజున మనం ఒకవేళ పట్టుకుంటే మట్టలు పట్టుకుని ఓ హోసన్నా, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని ఎన్నో కేకలు, ఇక్కడ కూడా అందరూ కూడా కేకలు వేసుకుంటూ వచ్చారు. కానీ ఆ కేకల్లో ఆధ్యాత్మికత లేదు. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో దేవుని పట్ల ఆలోచన లేకుండానే వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. చదువుకుంటున్న దినాలలో ఒక ప్యాసేజ్ ఇచ్చి, ఒక భాగాన్ని ఇచ్చి, ఆ భాగాన్ని చదివి, ఆ భాగానికి మీరు పైన ఏమి దానికి టైటిల్ ఇస్తారు, అంశం ఏమని రాస్తారో రాయండి అని పరీక్షలో ఉండేది. ఆ వాక్య భాగాన్ని ఒక 10 లైన్లు ఉండేవి. ఆ 10 లైన్లు చదువుతూ 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 ఉన్నప్పుడు ఇది ఆవు గురించి ఉంది, ఇది గురించి ఉంది, ఇంకా ఇంకా వేరే వేరే పుస్తకాల గురించి ఉంది, గ్రంథాలయం గురించి ఉందని పైన టైటిల్ పెట్టేవాళ్ళం. మనం ఈ 4 సువార్తలు పూర్తిగా చదువుతూ ఉంటే అప్పుడు ఏమర్థమవుతుందో మనకు తెలుస్తుంది. మనం ఈ 4 విషయాలను, ఈ 4 సువార్తలందరినీ కూడా మనం కలిపి చదవాల్సిన అవసరం ఉంది. వారందరూ కూడా భావోద్రేకాలతో చలించిపోయారు అందరూ. కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఒక్క అంగళం కూడా చలించలా. ప్రియమైన వారరా, అందుకే ఇది విజయ ప్రవేశం కాదు, ఇది విషాద ప్రవేశం. ఇది ఇశ్రాయేలు ప్రజల్లో చరిత్రలో ఒక గొప్ప దినం. ఈ దినాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా గుర్తించారు, దావీదు రాజా, దావీదు కుమారుడా, ప్రభు పేరిట వచ్చేవాడు మెస్సయ్యా, రాజధాని యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు, దేవుని కుమారుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎంత భావోద్రేకాలతో వాళ్ళు వచ్చేసారు. వాళ్ళందరూ కూడా చాలా కేకలు వేశారు, అందరూ అరిచారు, అందరూ పరిచారు, అందరూ కలవరపడ్డారు, అందరూ వెనకాల వెళ్ళారు. వారి జీవితాల్లో ఏం జరిగిందో వచనం తర్వాత వచనాన్ని మనం గమనిద్దాం. ఈ లేఖన భాగాల్ని 6 భాగాలుగా మనం విభజించవచ్చు. ఈ 11 వచనాలను 6 భాగాలుగా మనం విభజిస్తూ ఉన్నాం. మొదటి భాగంలోనికి మనం వెళ్దాం. 1వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. తర్వాత ఆ విషయాన్ని తర్వాత అని అన్నాడు. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర అని అన్నాడు. ఇక్కడ మనం గమనించాలి,
ఒలీవ చెట్ల కొండ దగ్గర అన్నాడు. అది బెత్పెగే అని ఆ గ్రామాన్ని గురించి మాట్లాడాడు. దాని అర్థం ఏంటంటే ఆ యొక్క పరిపక్వానికి రాని ఫలాలు అని అర్థం. ఆ మాటకు అర్థం బెత్పెగే అని అంటే ఆ యొక్క పండలేదు ఇంకా, హౌస్ ఆఫ్ అన్రైప్ ఫ్రూట్స్ అని. కనుక ఇక్కడ ఏం జరిగింది అని అంటే వారు పరిపక్వానికి రాలే. చాలా అద్భుతంగా రాసుకుంటూ వచ్చాడు ఆ పట్టణాల పేరు రాయడం అనేది. ఇది యెరూషలేమునకు దాదాపు చెప్పాలంటే పావు తక్కువ 1 మైలు దూరంలోనే ఉంది ఈ గ్రామం. ఇది ఎక్కడుంది అని అంటే ఒలీవ చెట్ల కొండ దగ్గర అని చెప్పాడు. అరే ఇదంతా ఎందుకు రాయాలి? యేసుప్రభు వారు వచ్చారు, జయప్రవేశం చేశారు అని చెప్పవచ్చు కదా. ఏం చెప్పలేదు అదంతా కూడా. మనం పైకి వెళ్తే ఎరుకో నుంచి ఆయన వస్తూ ఉన్నాడు. ఇది ఒక పర్వతం. ఆ పర్వతం పైనుంచి క్రిందకి దిగుతూ వస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒలీవల అని ఉపయోగించాడు. ఒలీవల కొండ దగ్గర కొండ అని ఉపయోగించాడు. ఇది ఎందుకు రాశాడు అనంటే ఒలీవల కొండ మీదకి ప్రభు దిగి వస్తాడు. ఇది జకరియా గ్రంథము 14వ అధ్యాయము 4 నుంచి 11 వరకున్న వచన భాగంలో జకరియా గ్రంథంలో రాసుకుంటూ వచ్చాడు. ఇది మలాకీకి ముందు ఉంటుంది. పాత నిబంధనలో మలాకీకి ముందు ఉన్న జకరియా గ్రంథం ఉంటుంది. 4వ వచనంలో చదువుతున్నాను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టును ఎడమ తట్టును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగం కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అన్నాడు. ఆ కొండ మీదకి ప్రభు దిగి వస్తాడు. ఇది యేసు ప్రభు వారు 2వ రాకడలో జరిగే సంఘటనది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ వచనాలు అన్నీ కూడా చదవండి. కనుక 4 నుంచి 11 వరకు ఆ వచనాలు చదవండి. అది మెస్సయ్య యొక్క రాకడకు సంబంధించిన ఒక గణనీయమైన పర్వతం కొండను గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ రోజున నిలబడినప్పుడు ఆయన మహిమతో నిలబడతాడు. ఇప్పుడు ఆ మహిమతో నిలబడటం లేదు. ఆయన దీనుడై సాత్వికుడై ఇప్పుడు వచ్చింది. ఆయన 2వసారి వచ్చినప్పుడు ఆ కొండ మీదనే. అప్పుడు అందరూ కూడా ప్రతి మోకాలు వంచబడుతుంది. గనక యేసు ప్రభు వారు ఎరుకో మార్గమున పైన మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 29వ వచనం, వారు ఎరుకో నుండి వెలుచుండగా 20వ అధ్యాయం 19వ వచనంలో ఎరుకో నుండి వెలుచుండగా బహు జనుసము ఆయన వెంట వెళ్ళాను. జనుసం అంతా కూడా ఆయన వెనకాల వెళ్తూ ఉంది. ఎరుకోకును యెరూషలేమునకు మధ్య దూరం 12 మైళ్ళు. ఆ 12 మైళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన బండి మీద రాలేదు, గుర్రం మీద రాలేదు, రథం మీద రాలేదు. ఆయన వస్తున్నది ఎలాగ వస్తున్నాడు? దేనికోసం వస్తున్నాడు? ఆయన కొరడాలతో కొట్టబడ్డానికి, ఆయన సిలువ వేయబడ్డానికి, చంపబడ్డానికి ఆయన వస్తూ ఉన్నాడు. చూడండి 20వ అధ్యాయంలోనికి వెళ్దాం. 20వ అధ్యాయం 18వ వచనంలో చదువుతున్నాను. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించు
కొట్టుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయన అప్పగిత్తురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఎందుకు వస్తున్నాడు? యెరూషలేమునకు రావడానికి కారణం ఏంటంటే ఆయన చంపబడడానికి వస్తున్నాడు. ఆయన ఇది ముందుగానే యేసుప్రభు వారు తన శిష్యులకు చెప్పారు. ఇప్పుడు యెరూషలేమునకు వస్తూ ఉన్నారు. ఇంతకాలం ఆయన 33.5 సంవత్సరాలు జీవించినా వారు ఎరగలేదు. ఇంత చెప్పినా సరే వారు ఎంత మాత్రం కూడా ఎరగలేదు. వారి జీవితాలు యేసు ప్రభుకు లోపర్చుకోలేదు. యేసు ప్రభు వారి జీవితాలు అంకితం చేసుకోలేదు. దేశమంతా లోబడి ఉండి దేవుని మహిమను చూడాల్సింది పోయి వారు ఎరగకపోవడం అనేది చాలా విచారకరం. దేవుని వాక్యంలో చెప్పాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ వారు ఆయనను అంగీకరింపలేదని. ఇది విజయ ప్రవేశమా, విషాద ప్రవేశమా? ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. భయంకరమైన విషయం ఏంటంటే దేవుని ఎరగని ప్రజలు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మొదటి వచనంలో చెప్పుకుంటూ వచ్చాడు. వారిని ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, 2వ భాగానికి మనం వెళ్తున్నాం. మొదటిది అది ఎందుకు ఒలీవల కొండ, ఎందుకు ఈ ప్రాంతాల్లో ఆ విషయాలన్నీ చెప్పడానికి కారణం ఏంటి? వారు ఇంకా పరిపక్వంలోనికి రాలేదు. వారు దేవుని ఎరగని ప్రజలని చెప్పడానికి ఆ గ్రామాన్ని పేరు ఎత్తి చెప్పాల్సి వచ్చింది. 2 శిష్యులను పిలిచి అన్నాడు, శిష్యులను మీరేం చేయాలి చెప్పాడంటే, ఒక గాడిదను గాడిద పిల్లను మీరు తీసుకుని రండి అని చెప్పాడు. అది మొదటి మనం చూస్తున్నప్పుడు 1వ వచనం 2వ భాగము నుంచి 3వ వచనం వరకు ఆ విషయాలన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన శిష్యుల యొక్క యెరూషలేమునకు సమీపిస్తున్న కొలది శిష్యులకు చెప్పాడు, ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ ప్రత్యేకమైన బాధ్యత ఏంటంటే, మీరు వెళ్ళి ఆ మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను చెప్పాడు. అది ఒక ప్రధానమైన నగరం. అది యెరూషలేం అనేది ఆ యొక్క యూదులందరికీ రాజధాని. ఆ రాజధానికి వెళ్తూ ఉన్నాడు. ఎలాగ వెళ్తున్నాడు రాజధానికి? గాడిద మీద సవారీ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. రాజులు ఎప్పుడూ కూడా గాడిదల మీద సవారీ చేయరు, గుర్రాల మీద సవారీ చేస్తారు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి తెల్ల గుర్రాన్ని ఎక్కి ఆ గుర్రంని చెప్పాడు, ఆ గుర్రం ఎంత మాత్రం కూడా లోబడదు. ఆ లోపర్చుకుని నువ్వు ఎక్కితే నువ్వు పెద్ద రాజు అవుతావు అంటే, ఎవ్వడు కూడా ప్రయత్నం చేస్తుంటే ఆ గుర్రం కిందకు పడేసి తొక్కేసేది. అలెగ్జాండర్ అతను చూశాడు ఈ గుర్రాన్ని. ఎవరైతే ఈ గుర్రాన్ని లోపర్చుకుంటారో వాడే గ్రీకు సామ్రాజ్యానికి రాజు అవుతాడని చెప్పారు. అలెగ్జాండర్ ఆ గుర్రాన్ని ఎక్కాడు, తెల్లని గుర్రాన్ని ఎక్కి ఆ గుర్రానికి ఏంటంటే నీడ చూడగానే దానికి ఆందోళన చెంది పైనున్నవాడిని కిందకు దోసేస్తుంది. అదే గమనించాడు అలెగ్జాండర్. వెంటనే గుర్రానికి నీడ పడకుండా ఎలాగ ప్రయాణం చేయాలో సూర్యుడు దిశలోనికే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు.
అలెగ్జాండర్ చక్రవర్తి కాగలిగాడు. తెల్లని గుర్రం ఎక్కి సవారీ చేసి రాజుగా నిరూపించుకున్నాడు. కానీ ఈయన మాత్రం ఒక గాడిద పిల్లను ఎక్కి నిజంగా తగ్గించుకుంటే విలువే లేదు, తగ్గించుకుంటే గౌరవమే లేదు, తగ్గించుకుంటే మనల్ని ఆదరించే ప్రజలే లేరు. కానీ యేసుప్రభు వారు మాత్రం ఎలాగొచ్చారన్నాడు, ఒక గాడిద మీద. అయితే వీరికి శిష్యులకు పని అప్పగించాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ విశ్వాసులందరూ కూడా మనం ఇక్కడ పాఠం నేర్చుకోవాలి. దేవుడు మనకు పాఠాన్ని, ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని ఆయన చెప్పినట్లు చేయడం నేర్చుకుందాం. మనం ఇష్టం వచ్చినట్లు కాదు. మనం చాలాసార్లు కూడా అనుకుంటాం, ఆయన చెప్తాడులే, దేవుని వాక్యం అలా చెప్తుంది, మన పని మనం చేసుకోవాలి అనుకుంటారు. అక్కడే దేవునికి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి కారణం. 3 సూచనలు ఇచ్చాడు. ఒకటి, ఏం సూచన ఇచ్చాడంటే, మీరు గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే గాడిద పిల్లను మీరు కనుక్కుంటారు అని చెప్పాడు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అంటే, ప్రభువు నేను సర్వజ్ఞానిని, నేను సర్వమును కూడా ఉన్నవాడను. సర్వాంతరామి కాదు, సర్వవ్యాప్తి చెందినవాడు. ఎందుకు అక్కడ ఎలా తెలుస్తుంది? ఆ గాడిద ఉన్నట్లు, గాడిద పిల్ల ఉన్నట్లు వీళ్ళకి చెప్తూ ఉన్నాడు. మీరు వెళ్ళగానే అక్కడ గాడిద పిల్ల మీకు కట్టబడి ఉండడం మీరు చూస్తారు. ఇది సువార్తికుడు మత్తయి చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. మీరు రెండిటిని కూడా తీసుకురండి, గాడిద పిల్లను చూడండి, వాటిని ఇప్పి నా యుద్ధకు తోలుకొని రండి. గాడిదయు దానితోనున్న గాడిద పిల్లయు నా యుద్ధకు తోలుకొని రండి. ఎందుకు చెప్పాడు ఇదంతా కూడా? హరే, తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం దేవునికి ఇష్టం లేదు. మీకు సామెతల గ్రంథంలో మీరు చదువుతున్నప్పుడు 6వ అధ్యాయంలో 23వ వచనంలో, జ్ఞానము కలిగిన వాడు తన పశువులను జాగ్రత్తగా చూస్తాడన్నాడు, పట్టించుకున్నాడు. జంతువుల పట్ల ఆయన జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఆ రెండిటిని విప్పి తోలుకుని రండి అని చెప్పాడు. ఏం చేయమన్నాడు? విప్పి తోలుకొని రండి. ప్రభువా, గాడిదల సంగతి నీకు తెలుసా? యోసేపు మరియను గాడిద మీద కూర్చోబెట్టుకుని, మీరు నజరేతునకు వచ్చారు, ఐగుప్తుకి వెళ్ళారు, బెత్లెహేమునకు వెళ్ళారు, ఇదంతా ఆ గాడిది వాటిని ఎవరైనా యజమానుడు తోలితే వింటది, కానీ యజమానుడు తోలకపోతే విందు కదా, మేము తీసుకురమ్మంటున్నావేంటి? ఆ గాడిదలు వింటాయా? మనందరికీ తెలుసు, పశువులు ఉన్నవాళ్ళకి, ఆవులు ఉన్నవాళ్ళకి, గేదెలు ఉన్న వాళ్ళకి తెలుసు. ఎవరు పడితే వారు వెళ్ళి ఆ గేదెలకు కానీ ఆవులకు కానీ కుడుతు పెట్టడానికి వీలవదు. ఒకవేళ పెడితే పరిచయం లేని వ్యక్తి అయితే అది కొమ్ముతో ఒక్కసారి పొడిచి పారేస్తుంది. ఒక్కోసారి పాలు తీయాలనుకున్నా అది తంతది. ఈ గాడిదని మేము వెళ్ళమంటున్నాం, గాడిద సంగతి తెలుసు కదా, తంతది పట్టుకుని ఎలాగా? ప్రభు చెప్పాడు, మీరు విప్పి తోలుకుని రండి. పరిచయం లేదు ప్రభు, ఎలాగా? ఆసక్తికరమైన విషయం. వెళ్ళు. ఎందుకు చెప్పాడు? నేను సర్వజ్ఞానిని, సర్వవ్యాప్తి చెందిన వాడిని, సర్వం మీద అధికారం నాకుంది, నువ్వు వెళ్ళు అన్నాడు. ఎవరైనా అడిగితే ఇంకా వెళ్ళలేదు వాళ్ళు, ఈ మాటలు చెప్పాడు అంతే, వెళ్ళలేదు వాళ్ళు.
నాలుగోది ఏం చెప్పాడంటే, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగితే ఏం చెప్పాలి? ప్రభువునకు కావలసినది అని చెప్పమన్నాడు. అయితే ఎవడయ్యా మీ ప్రభువు అని అనొచ్చాడు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారికి ఉన్న ఆ సర్వ జ్ఞానము, సర్వ వ్యాప్తి, సర్వ అధికారము, సర్వ మనుషులతో మాట్లాడే శక్తి కలిగిన వాడని చెప్పడానికి ఇవన్నీ కూడా వాళ్ళకి, శిష్యులకు చెప్పాడు. మీరేం కావాలి? ప్రభువునకు కావలసినది అని చెప్పండి అని అన్నాడు. ఈ విషయాన్ని మనం ఎందుకు చెప్పాడు ఇదంతా కూడా? కిందకు చూడండి ఏమన్నాడు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు. ఏం నెరవేరాలి? గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన సవారీ చేయడం అనేది కావాలి అనంటే ఈ ప్రవచనం నెరవేరాలి. ప్రభు ఈ ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. యెరూషలేములో ప్రవేశించడానికి గాడిద మీద సవారీ చేయాల్సిన అవసరత ఉంది. అడిగితే చెప్పాల్సిన విషయం అంటే, ఇది ప్రభువునకు కావలసినది అని చెప్పండి అని అన్నాడు. ఇది ప్రభువునకు కావలసి. ప్రభు అంటే యజమానులు అడుగుతారు, మీరు యజమానులకి ఏం జాబు చెప్పాలో అది కూడా చెప్పేశాడు. మీరు వెళ్ళండి, గాడిద పిల్ల కనబడుతుంది, కనబడిన తర్వాత దాన్ని విప్పి తోలుకుని రండి అని చెప్పడం మాత్రమే కాదు, ఒకవేళ వారు అడిగితే, ఇఫ్ క్లాజ్ అనేది ఉంది, అడిగిన ఎడల, అడిగితే మీరు చెప్పాల్సిన సమాధానం కూడా వాళ్ళకి చెప్పేశాడు. ఇప్పుడు శిష్యులు వెళ్ళాలి. మొదటి సూచక్రియలో మనం చూసాం, ఆయన చెప్పినట్లు మీరు చెయ్యడి అని అన్నాడు. ఆయన చెప్పారు, వాళ్ళు చేశారు, అద్భుతం చూశారు. నీళ్లు ద్రాక్షారసంగా మారడం చూశారు. ఇప్పుడే ఉన్నాడంటే, ఇప్పుడు ఇది పశువు గురించి. మీరు వెళ్ళండి. ఇదంతా కూడా దేనికోసము అంటే 4వ వచనంలో చెప్పాడు. ఏమన్నాడు? జకరయ్య చెప్పిన ప్రవచనం నెరవేరాలి. యేసు ఇదంతా కూడా చెప్పాడు. నీ రాజు నీ దగ్గరికి వస్తాడు. శిష్యులు దేవుని మాటను పాటించాలి అనంటే, ఆయన చెప్పినట్లు పాటించు, ఆయన చెప్పినట్లు చెయ్యి. ఆయన చెప్పింది ఎలాగ చెప్పాడో అదే చెయ్యి. అలా చేయడం, దేవుణ్ణి ఆరాధించడం కూడా దేవుని నియమాల ప్రకారంగానే ఆరాధించాలి. చెయ్యాలనుకున్నప్పుడు కూడా దేవుని నియమాలు చెప్పునే చెయ్యాలి. దేవుడు చెప్పినట్లు మనం చేయగలిగినప్పుడే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలం. వీళ్ళు ఏం చెప్పాడు? నీ రాజు, అక్కడ చదువుతున్నాను చూడండి, నీ రాజు ఎక్కడికి రండి, మళ్ళీ జకరియా గ్రంథానికి వెళ్దాం అన్నాడు. చూడండి, జకరియా గ్రంథానికి 9వ అధ్యాయము 9వ వచనానికి వెళ్దాం. మలాకీకి ముందే ఉంటది 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఇది ఈ యొక్క 3వ భాగానికి మనం వస్తూ ఉన్నాం. ఏమన్నాడు? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్పాడు. ఇది చరిత్రలోనే చాలా గొప్ప విషయం ఇది. అందుకే మనం గమనిస్తున్నది ఏంటంటే, ఈ మట్టలాదివారంన జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పబడినది నెరవేర్చాలి. గాడిద ఎక్కాలంటే శిష్యులను సహాయం కోరాడు. అంతే, శిష్యుల సహాయం కోరాడు. ఏం జరిగిందో ఇంకా చెప్పలేదు, అక్కడ ఏం చేశారో చెప్పలేదు. ఆ వచనం నెరవేరాలి.
జకరియా గ్రంథానికి మనం వెళ్ళాం. ఏమన్నాడు? అక్కడ సియోను నివాసులారా బహుగా సంతోషించుడు అన్నాడు. ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్తలోకి వద్దాం. బైబిల్ మనం చదువుతూ ఉంటాం, అందుకే మన పాటలు ఎక్కడికి వెళ్ళిపోయామంటే పక్క త్రోవలోనికి వెళ్ళిపోయాయి పాట. మన పాటలు అందుకే పక్క త్రోవలోకి. ఇక్కడ చూడండి కాసేసి బైబిల్ 2 పెట్టుకుని చూడండి కాసేసి 9వ అధ్యాయం 9వ వచనమును. ఇప్పుడు జకరియా ఈ మత్తయి సువార్తలోనికి వెళ్దాం. 5వ వచనంలో చూడండి. ఇదిగో నీ రాజు సాత్వికుడును గాడిదను వాహక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారితో చెప్పుడి అనండి. చెప్పుడి అనున్నది అన్నాడు. చెప్పండి అన్నాడు. కానీ బహుగా సంతోషించమని చెప్పాల. మనం ఏం చేస్తున్నాం? సంతోషిస్తాం. ఓ హోసన్నా పాడమని చెప్పాల. ఎందుకు పాడవద్దు అన్నాడు? ప్రియమైన వారడా, అక్కడ బహుగా సంతోషించుడి, ఉల్లసించుడి. అదే మట్టలాదివారం అంటే ఏమనుకున్నారండి? ఓ డాన్స్లు వేసుకుంటూ, ఇంకా కొన్ని దగ్గర అయితే డీజే బాక్సులు కూడా పెట్టుకునేవి ఉన్నాయి. ఇక్కడ సంతోషించమని చెప్పాలా? ఎందుకు వద్దన్నాడు? ఎందుకు? ఇక్కడే గమనించాలి మనం. ఆ మాటలు వారు ఆయనను ఏం చేశారు? ఎందుకు సంతోషించమని ఎందుకు చెప్పలేదు? నిజంగా ఎప్పుడు సంతోషించాలి? ఒక పాపి రక్షింపబడితే సంతోషించాలి. ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే సంతోషించాలి. ఒక వ్యక్తి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, పాపి తప్పిపోయి రక్షింపబడ్డాడు గనక దూతల ఎదుట సంతోషం అని. ఇక్కడేమి సంతోషం? ఇజ్రాయెల్ ప్రజలు మారు మనసు పొందలా. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ఎరగని ప్రజలుగా ఉన్నారు. వారు ఈరోజు చూస్తూ ఉంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ వారు ఆయనను ఎరగలేదు. ఈ రోజున యేసు ప్రభుని ఎరగకపోతే ఏమవుతుంది? యేసుక్రీస్తు ఈ రోజున ఆయన దీనుడై సాత్వికుడై నీ యొద్దకు వస్తే నువ్వు అంగీకరించకపోతే ఆయన ఒక రోజున వస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో తెల్లని గొర్రెలతో వస్తాడు. రాజులకు రాజుగా వస్తాడు. తీర్పు తీర్చడానికి వస్తాడు ఆయన. అదే ఇప్పుడు ఏ ఒలీవ కొండ మీద దీనుడుగా వచ్చాడో అదే ఒలీవల కొండ మీద ఆయన రాజులకు రాజుగా వస్తాడు ఆయన. ప్రేమైన వారరా, ఈ భాగం, మొదటి భాగం అక్కడ జాగ్రత్తగా గమనించాలి. ప్రజలు అర్థం చేసుకోలేదు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వాక్యాన్ని చదువుతారు కానీ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. ఈ రోజున క్రైస్తవులు దేవుని వాక్యాన్ని చదువుతారు కానీ దేవుని వాక్యం అర్థం చేసుకోరు. జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వచనంలో 2 భాగాలుగా ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చదువుతూ ఉన్నాను, చూడండి. ఆయన ఎలాగ వస్తాడు? నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే విషయాన్ని చెప్పాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను. 10వ వచనంలో యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతల వరకు అతడు ఏలును. ఎప్పుడు వెళ్తాడు? 9వ వచనంలో ఆయన మొదటి రాకడ గురించి చెప్పాడు. 10వ వచనంలో 2వ రాకడ గురించి చెప్పాడు. వాళ్ళు అర్థం చేసుకోవాలా? రాజు వచ్చేసాడు. వారు అర్థం చేసుకోలేదు కనుక వాళ్ళు ఏం చేశారో తర్వాత చూద్దాం. మనం 4వ భాగానికి మనం వెళ్దాం. 6వ వచనానికి వెళ్తూ ఉన్నాం. యేసు శిష్యులు వెళ్ళి
ఎందుకో ఈ ప్రవచనం నెరవేరడానికి ఆ గాడిద అవసరం అని చెప్పాడు వాళ్ళకి. ఇప్పుడు ఏం చేశారంట, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి, వారు ఏం చేశారు, శిష్యులు ఏం చెప్పాడు అక్కడ, తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. యేసుప్రభు వారు ఏం చెప్పారో అది చేశారంట. యేసుప్రభు వారు చెప్పింది చేయడం నేర్చుకో, నీ జీవితంలో విజయాన్ని సాధిస్తావు. యేసుప్రభు వారు చెప్పంది నువ్వు చేస్తే విజయం రాదు, అపజయం, అవమానము వస్తుంది, అపనిందలు వస్తాయి. మార్క్స్ వార్తలోనికి వెళ్దాం. 11వ అధ్యాయంలో నేను ముందుగానే మీకు చెప్పాను ఎక్కడెక్కడ ఉంటుంది అనే విషయాన్ని గురించి. 4వ వచనంలో చదువుతున్నాను. వారు వెళ్ళగా వీధిలో ఇంట బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, ఏం చేస్తున్నారయ్యా అని అడిగారు. అడుగుతానని చెప్పాడు అక్కడ మత్తయి సువార్తలో చెప్పేశాడు ముందే. వారు అడుగుతారు, ఏం చేస్తున్నారయ్యా అని అడిగారు వారు. అప్పుడు వారు ఏమన్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. అందుకు శిష్యులు యేసు తమకు ఆజ్ఞాపించినట్టు ఏం చెప్పారు, ఏమనుకున్నాం, వదిలేద్దాం సరదాగా తీస్తున్నాం అనల్లా. ఏమన్నారు, మేము ప్రభు చెప్పినట్టు ఏమైతే చెప్పారో చూడండి అక్కడ, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా, నా మాట నీ మాట చెప్తే ఏది జరగదు. ప్రభు మాట జరుగుతుంది, నీ మాట కాదు, నా మాట కాదు. నీ ఆరాధన నా ఆరాధన నీకిష్టం వచ్చినట్లు నాకిష్టం వచ్చినట్లు కాదు. దేవుని సేవ విధానం అనేది నీ విధానం నా విధానం కాదు, దేవుని వాక్య విధానంలోనే చెయ్యాలి. ఏ పనైనా సరే. ఏం చేశారు వారు చెప్పగా వారు పోనిచ్చిరి అన్నారు. లూకాసు వార్తలో చూడండి, లూకాసు వార్తలోనికి వెళ్దాం. 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయం ఆయన అడుగుతాడు అన్నాడు. ఎవరు అడిగారు అని అంటే అక్కడ కొందరు అని అన్నాడు. 19వ అధ్యాయంలో 33వ వచనంలో చదువుతూ ఉన్నాను చూడండి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, ఎవరు యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగేది. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసినది. ఎవరికి కావాలి? ఇది ప్రభుకు కావాలి, మాకు కాదు. ఇది మాకు కాదు, ఇది ప్రభువునకు కావాలి. అరే ఈ గాడిద తీసుకుని వెళ్తుంటే మీకు తెలుసాయా, అరే ఈ గాడిద తంతది అనేమల్లా, ఇది ప్రభువునకు కావాల్సింది. ఆయన చెప్పాడు, ఆయన చెప్పినట్టు చెప్పారు, ఆయన చేసినట్లు చేసి. అందుకే మత్తయి సువార్తలో అద్భుతంగా రాశాడండి. ఏమన్నాడు, 21వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను చూడండి. ఏమన్నాడు, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఆయన ఏం చెప్పాడో అదే చేశారంట. అది చేస్తే వాళ్ళు ఏమన్నారు, విప్పినప్పుడు గాడిద తనలేదు, యజమానుడు కాదు, ఎవడో స్ట్రేంజర్, పరాయివాడు. అరే ఏమన్నది గాడిది. ఎంత అద్భుతమైన విషయం. మనం ఇవి తెలుసుకోవాలంటే ఆ గాడిదల దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ పశువుల దగ్గరికి వెళ్ళిపోతేనే అర్థం అవుతుంది, లేకపోతే ఏం అర్థం అవదు. వెళ్ళిపోతే అరే గాడిద ఏమల్లా అడిగాడు,
ఏంటే ఎందుకు ఇప్పుతున్నారంటే ఇది ప్రభువునకు కావాల్సిందని అన్నారు. యజమానులు అడుగుతారని చెప్పారు. ప్రభువునకు కావాల్సింది, ఇది ప్రభువునకు కావాల్సింది. మనం లేఖనాలకు లోబడితే దేవుని వాగ్దానం ఎప్పుడూ కూడా నెరవేరుతుంది. మనం వాక్యానుసారంగా నడుస్తే లిటరల్ ఉన్నదున్నట్లు నువ్వు పాటించు, నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. దేవుని వాక్యం మీద నిలబడు, నీ జీవితం నిలబడుతుంది. దేవుని వాక్య ప్రకారంగా నడుచుకో, అద్భుతాలు జరుగుతాయి. దేవుని వాక్యాన్ని పక్కకు పెడితే ఫలితాలు ఏం ఉండవు. ఉన్నదున్నట్లుగానే తీసుకో వాక్యం. వారు చెప్పినట్లు చేసిరి, అందుకే చెప్పాడు వారు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. ఎంత అద్భుతమైన విషయం. ఏ వ్యక్తి అయినా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే దేవుడు వారిని దీవిస్తాడు. వాక్యానికి నీ ప్రార్థన వినాలన్నా దేవుని వాక్యానికి లోబడితేనే. అందుకే అన్నాడు, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా పిలుచుట ఎందుకండి? అరే వాక్యం చదువుతాం కానీ లోబడం. ఇది ప్రభువునకు కావాలి. సరే, ప్రభువునకు తీసుకొచ్చేసారు గాడిద పిల్లను. ఇది మత్తయి సువార్తలోనే రాశాడు, గాడిదే పిల్ల అన్నాడు. తక్కిన దగ్గర ఎక్కడ అంతా కూడా గాడిదే పిల్ల అని రాశాడు. మీరు అదే డిఫరెన్స్ చదువుకోవాలి. అన్నీ కూడా చెప్పాడు. అక్కడేమో జకరియా గ్రంథంలో ఉల్లసించుడి, సంతోషించుడి. ఇక్కడ ఏమి సంతోషించమని చెప్పాలా? ఎందుకు చెప్పలేదు? అందుకే చెప్పాను, ఇది విజయ ప్రవేశం కాదు, విషాద ప్రవేశం అన్న. నవ్వుకునేది కాదు, ఆటలాడుకునేది కాదు, మనం ఏదో సరదా పడేది కాదు ఇది. ఇప్పుడు తీసుకొచ్చారు 5వ భాగానికి వెళ్దాం. అదే వచనంలో, ఆ గాడిదను దాన్ని విప్పి తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేశారు. ఆ బట్టలు వేయగానే ఇప్పుడు ఆయన దాని మీద కూర్చున్నాడు. దాని మీద ఎక్కి కూర్చున్నాడు. అరే కూర్చోగానే ఏం చేయాలి? గాడిదలు తంతాయి. ఎందుకో గాడిద తనలేదు. కానీ ఈ గాడిది ఎవడైనా ఇంతకు ముందు దాని మీద బరువు పెట్టాడా అంటే బరువు కూడా పెట్టలా. ఎవడను కూర్చున్నాడా అంటే ఎవడు కూర్చోలేదు. పోనీ కూర్చుంటే బాగున్ను అంటే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఆ గాడిద మీద కూర్చునే అలవాటు దానికి ఉంటే, బరువు మోసే అలవాటు ఉంటే అది మోస్తుంది. దానికి ఏ అలవాటు లేదంట. చూడండి, మార్క్స్ వార్తలోనికి రండి 11వ అధ్యాయము 2వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. అరే ఎవడు కూడా కూర్చోలా. ఇప్పుడు ఎలా లోబడుతుంది? లూకాసు వార్తలోనికి వెళ్దాం. 19వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను. చూడండి, 19వ అధ్యాయం 30వ వచనంలో, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. ఎప్పుడు కూర్చోలా? దేవుడికి కావాల్సింది ఎంగిలి బతుకులు కావు. అంతా దేనికోసమే వాడేసి దేవుడికి వాడబడదామంటే కుదరదు. దేవుడికి కావాల్సింది ఏ మనుషుడు కూడా కూర్చోలా. ఏ మనుషుడు కూర్చోలేదు. ఏ మనుషుడు దాని మీద రైట్ చేయలేదు, ఆ యొక్క సవారీ చేయలేదు. ఇది చాలా అక్కడుంది గ్రామంలో, విప్పుకుని తోలుకు రండి
ఇదంతా కూడా అసాధారణంగానే కనబడుతుంది. కానీ యేసు ప్రభు వారి యొక్క దైవత్వం అంతా కూడా అందులోనే కనబడుతుంది. ఆ గాడిద మీద కూర్చోగానే యజమానుడు కాదుడు నేనెందుకు సవారి అని అనలా. ఏమనుకుంది? ఆ గాడిదలకు తెలిసాయి. ఎక్కగానే సవారీ చెయ్యగానే అది బెదిరిపోలా, అది కృంగిపోలేదు, అది అటు ఇటు పారిపోలేదు. ఎందుకు పారిపోలే? ప్రియమైన వారడా, దేవుని వాక్యంలో పాత నిబంధనలో యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో ఎద్దు తన కామందు నెరుకొను, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొను. నా యజమానుడు ఆయన. ఎవరు తెలుసుకున్నారు? పైన బాధపడ్డాడు ఆయన. ఏమని బాధపడ్డాడో యెషయా గ్రంథము 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ వచనంలో ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డిని తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఈ రోజున దేవుని ప్రజలని చెప్పుకున్న వాళ్ళకి తెలివి లేదు, యేసుని అడగలేదు. ఆ గాడిద తెలిసింది. ఆ గాడిద నా యజమానుడు ఆయన. ఈరోజు ఇక్కడున్నవాడికి గాడిదలకి తెలియలేదు యజమానుడు ఎవడో. ఏదో ఎక్కించుకుని తిరుగుతూ ఉన్నావు. నీ యజమానుడు వేరే. ఎవడికి గాడిద సేవ చేస్తున్నావో, చాకిరీ చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ప్రియమైన వాళ్ళరా, ఈ గాడిదే నా యజమానుడు, సొంత యజమానుడు ఎవరో తెలుసుకున్నది. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు మట్లాదివారం రా. నీ యజమానుడు ఎవరో తెలుసుకున్నావా? నీ సృష్టికర్త ఎవరో తెలుసుకున్నావా? నీ రక్షకుడు ఎవరో తెలుసుకున్నావా? నిన్ను సృష్టించి రూపించినవాడు ఎవరో తెలుసా నీకు? ఆ గాడిద తెలుసుకుంది. ఈ ప్రజలకు తెలివి లేదు అని అన్నాడు. ఈ రోజున ప్రియమైన వారరా, చర్చిలో కూర్చున్న నీవు మొదటిది దేవుని వాక్యం ఉన్నదున్నట్లుగానే నెరవేరుతుంది అన్నాడు. దేవుని వాక్యాన్ని నెరవేరడానికి ఆయన ఎలాంటి వాడో 1వ వచనం, 2వ వచనం, 3వ వచనంలో చెప్పాడు. ఆయన ఎలాగ వస్తున్నాడో చెప్పాడు. ఆ మాటకు లోబడితే దీవెన ఉన్నది అని చెప్పాడు. ఇప్పుడు చూద్దాం, ముందుకు వెళ్దాం. 8 నుంచి 11 వరకున్న భాగాన్ని మనం వెళ్దాం. 6వ భాగానికి మనం వెళ్తూ ఉన్నాం. యేసు గాడిదపై కూర్చుని యెరూషలేము సవారీ చేయడానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అనంటే, ముందు వెనక జనుసమూహం వెంబడిస్తూ ఉంది. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 8వ వచనంలో జనసమూహంలో అనేకులు తమ బట్టలు పరిచిరి, అరిచిరి. ఈరోజు బట్టలు పరచు, అరచు. బట్టలు పరిచినంత మాత్రంలో కుదరదు. వారి స్పందన ఎలాగున్నదో ఒకసారి ఆలోచించండి. ఇది పస్కా పండుగకు ముందు జరుగుతున్న ఒక పెద్ద యేసు ప్రభు వారు అందరికీ కనబరుచుకుంటున్నారు, నేను పస్కా బలి పశువుగా వచ్చాను. వీరందరూ కూడా చూచి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా పస్కా పశువుగా వచ్చాడని అర్థం చేసుకోవాల్సింది పోయి వారు ఎలాగ స్పందించారో చూడండి ఒక్కసారి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎలాగ స్పందిస్తున్నావో 4 స్పందనలు నేను మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. 4 స్పందనలు. మొదటి స్పందన ఏంటి? ఆ 4 స్పందనలు అందులో కనబడుతున్నాయి. జనసమూహం అంతా కూడా ఏమనుకున్నారు? ఇది సరదా, సంతోషకరమైన గడియలు అనుకున్నారు. వాళ్ళు పాడుతున్నారు పాటలు. మొట్టమొదట మనం చూస్తూ ఉన్నాం, మొదటి స్పందన ఏముంది? ఆయన ఆ గాడిద మీద సవారీ చేస్తుండగా జనసమూహం యొక్క స్పందన అంటే వస్త్రాలు పరిచారు,
చెట్లు కొమ్మలను పరిచారు వారు. మొదటి స్పందన అది. ఈ రోజున ఆ దినాలలో రోడ్లు విశాలంగా లేవు, విశాలమైన రోడ్లు లేవు. ఆ విశాలమైన రోడ్లు లేవు కానీ ఆ దారి పొడుగునా వారు బట్టలు పరిచారు. ఒక అసాధారణమైన విషయం అది. ఎందుకు చేసావు? ఎందుకు పరిచావు బట్టలు? శిష్యులు తీసుకొచ్చి పరిచారు, వీళ్ళు పరిచారు, అందరూ పరిచారు. ఎందుకు పరిచావు? ఎందుకు యేసయ్య వెనకాల వెళ్తున్నావు? తెలియదు. ఎందుకు చర్చికి వస్తున్నావు? తెలియదు. ఎందుకు పాడుతున్నావు? తెలియదు. ఎందుకు బట్టలు పట్టుకున్నావు? తెలియదు. బట్టలు పరిచావు, అరిచావు. ఎందుకు అరిచావు? తెలియదు. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. రండి యోహాను సువార్తలోనికి వెళ్దాం. వీరందరూ బట్టలు పరిచారు, అరిచారు అని అన్నాడు. ఇక యోహాను సువార్త 12వ అధ్యాయంలో 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియదంట. చూడండి, ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. వాళ్ళకి తెలియదు. ఎందుకు చేస్తున్నారు రా బాబు అంటే తెలియదు. ఈరోజు ఎందుకురా అని అంటే తెలియదు. ఎందుకు వస్తున్నావు చర్చ్? తెలియదు. ప్రియమైన వారడా, ఏమీ తెలియదు. ఒకటి మాత్రం, ఎందుకు చేస్తున్నావు? ఖర్జూరపు మట్టలు 13వ వచనంలో చూడండి. యోహాను సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో ఖర్జూరపు మట్టలు పట్టుకొని అతను ఎదురుపోయి, జయం, ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడి ఉన్న ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండాను. ఆయన శిష్యులు ఈ మాటలు గ్రహించనలే. ఏం తెలియదు. అరే ఎందుకు చేస్తున్నావు? తెలియదు. ఈ రోజున ప్రియమైన వారడా, వస్తాం, ఎందుకు వస్తామో తెలీదు. అరిచాం, అందరు అరిచారు, నేను అరిచాను అంతే. అందరు బట్టలేశారు, నేను బట్టలేశాను అంతే. అందరు కొమ్మలేశారు, నేను కూడా ఏదో చెయ్యాలి. ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రభు కొరకు నిలబడరు. నిజంగా వారి జీవితంలో వారు బట్టలు పరిచారు కానీ వారి హృదయాలు మాత్రం పర్వాలా. ఈ రోజున ప్రియమైన వారా, హృదయాలు ప్రభుకి ఇవ్వలేదు గనకనే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 23 నుంచి 25 వచనాల్లో యేసుని ఏం చేద్దాం అని అంటే అందరు అన్నారు సిలువ వేయండి అన్నారు. అంతే. హృదయాలు ప్రభుకి ఇస్తే సిలువ ఇవ్వమని చెప్పరు. అందుకే హృదయాలు ఇవ్వరు కనుకనే ఊర్లో సిలువలు వేసేస్తూనే ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ సిలువలు. పెళ్ళిళ్ళ దగ్గర సిలువలు వేస్తారు, ఊర్లో కులం దగ్గర సిలువ వేసేస్తారు, అన్నిట్లో సిలువే. ఎందుకు? వారు హృదయాలు ప్రభుకి ఇస్తే సిలువ వేయరు. వీళ్ళు హృదయాలు ఇవ్వలే, పెదవులు అరిచేరంతే. అందుకే ప్రభు అన్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం దూరముగా ఉన్నది. హృదయాలు ప్రభుకిస్తే ప్రభుని సిలువయ్యో. ఈ రోజున ప్రియమైన వారన వారు చేసింది బట్టలు పరిచారు, హృదయాలు మాత్రం ప్రభుకి ఇవ్వలేదు. రెండవ స్పందన ఏంటి అనంటే, ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు? తిరిగి మళ్ళీ వచ్చేద్దాం మనం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనికే మనం వెళ్దాం. 21వ అధ్యాయంలో వారు చేసిన పనేంటో చదువుతున్నాను, చూడండి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుచుండిన వారు దావీదు కుమారునికి జయము అని ఏమన్నాడు? కేకలు వేయుచుండిరి. అరుస్తూ ఉన్నారు. బట్టలు పరిచారు. ఇప్పుడు రెండో స్పందన, అరిచారు.
అరుస్తున్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. దీని అర్థం ఏంటి? జయము అన్న దగ్గర ఫుట్ నోట్లో 1 అని ఉన్నది చూడండి, హోసన్నా అని ఉంది. హోసన్నా అని అంటే నేడే మమ్మల్ని రక్షించుము, సేవ్ మీ నౌ. దేంట్లో నుంచి సేవ్ మీ నౌ? దావీదు కుమారుడా, జయం. దావీదు వంశం నుంచి ఏలువాడు వస్తాడు. మేము రోమా ప్రభుత్వం కింద ఉన్నాం. ఈ రోమా ప్రభుత్వం, ఈ రాజకీయ పరువు దాంట్లో నుంచి మాకు విడుదల కావాలి. అంతేగాని ఈరోజు చర్చికి వచ్చేవాళ్ళు కూడా కేవలం భౌతికమైన అవసరాల కొరకే వస్తారు, ఆధ్యాత్మిక అవసరాల కొరకు రారు. ఇప్పుడు పబ్బం గడిచిపోతే చాలు అనుకుంటారు, అంతే. అందుకే చర్చికి వస్తారు, పబ్బం గడిచిపోవడానికి. పబ్బం కాదు, పరలోకానికి వెళ్ళడానికి రండి. ప్రియమైన వారడా, అక్కడ వారు ఏం చేశారు? వారు కేకలు వేస్తున్నారు, ఆ యొక్క ప్రభువు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక. ఎంత అద్భుతం అండి! అరే, ఇంత రోజులు కేకలు వేస్తూ ఉంటే బాప్తిసమిచ్చి యోహాను రాగానే అరణ్యంలో కేకలు వేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏమన్నాడు? మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి అని చెప్పాడు. యేసు ప్రభువారు యోహాను చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువారు మొదలుపెట్టి మారు మనసు పొందుడి అని చెప్తే ప్రజలకు మారు మనసు అవసరంలా. చర్చికి కావాల్సింది మారు మనసు కాదు, చర్చికి కావాల్సింది సరదా కావాలి, సంతోషం కావాలి, ఉల్లాసం కావాలి, వినోదం కావాలి. అందుకే ప్రియమైన వారడా, మారు మనసు పొందితే అన్నాడు, మీరు మారు మనసు పొందాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే. అది వారికి నచ్చలేదు, ఈరోజు కూడా నచ్చదు. నువ్వు మారు అంటే నచ్చదు. మీరు చెప్పండి, ఓ ఈ రోజున బట్టల ఆదివారం, మరి అందరూ బట్టలు పట్టుకుందాం అంటే అందరూ తయారవుతారు. మారు మనసు పొందామంటే, మార్చుకుందామంటే ఒక్కడు కూడా రాడు. ఈ రోజున ప్రియమైన వారు వినడానికి ఇష్టపడలేదు, మార్చుకోవడానికి ఇష్టపడలేదు, వారి పాపమును సరిదిద్దుకోవడానికి ఇష్టపడలేదు, వారి పరిస్థితులను బాగు చేసుకోవడానికి ఇష్టపడలా. వారికి కావలసినటువంటి సమస్యల నుండి, ఒత్తిడిలో నుంచి విడుదల కావాలి, కానీ పాప జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడలా. వారు దావీదు కుమారుడా, రాజు అన్నారు, ప్రభు పేరట వచ్చేవాడు, సర్వోన్నతమైన స్థలంలో. అరే, వాక్యం బాగా తెలుసండి, తెలీదా? చర్చిలో ఉన్న వాళ్ళకి వాక్యం బాగా తెలుసు, తెలియదని చెప్పడంలా. చెప్పండి, ఇది ఎక్కడి నుంచి ఉందంటే 18వ కీర్తనలో 118వ కీర్తన 25 నుంచి 26 చరణాలు. అది కూడా వాక్యం బాగా తెలుసు. ఈ రోజున చర్చిలో వాక్యం తెలిస్తే కాదు, మారు మనసు కావాలి, పరివర్తన కావాలి. చదువుతూ ఉన్నాను, చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. 118వ కీర్తనలో ఆ మాటలు ఉన్నాయో లేవో ఒకసారి మీరే చూసుకోండి. 25వ చరణంలో, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక. ఇది ఆ వచనాలు ఉపయోగించారు వారు. కానీ 22వ వచనంలో నిషేధించిన రాయి, దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నారు, క్రీస్తుని తూలనాడుతున్నారు. వారంతా పెదవులతో కేకలు వేస్తున్నారు, దావీదు కుమారుడా జయము, హోసన్నా హోసన్నా. చాలా పెద్ద ఉద్రేకపరులు. మతంలో ఉన్న వాళ్ళంతా కూడా ఉద్రేకపరులే ఉంటారు. మతంలో ఉన్నవారు చాలా, మతస్థులు చాలా ఉత్సాహంతో ఉంటారు. నేను ఒకరోజు చూస్తూ ఉన్నా, అబ్బో వాళ్ళు పాటలు పాడుకుంటూ నడుచుకుని దడ 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 నడుచుకుని వెళ్ళిపోతున్నారు. ఏంట్రా బాబు అనుకుంటే, ఇది లెండెస్, వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్తే ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా అదే ఉంది. ఈ రోజున చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్రేకపరులు, కానీ
వాళ్ళకి కావాల్సింది ఉత్సాహము, ఉల్లాసం, ఉజ్జీవము కాదు. ఈరోజు ప్రియమైన వారి సమస్య అంతా కూడా వారు నీతిమంతులు కాదు. మూడవ స్పందన ఏంటో చదువుదాం, చూడండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అదే వచనంలో వారు ఆ మాటలు 10వ వచనంలో, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. కలవరం. వాళ్ళ యొక్క జీవితంలో ఒక ఆందోళన వచ్చింది. ఏంట్రా బాబు ఈయన? వాళ్ళ యొక్క మూడో స్పందన అంటే ఆందోళన వ్యక్తం చేశారు. ఒక అంతరంగంలో ఏదో ఒక ఆందోళన. ఏంటిదంతా? ఎందుకు చేస్తున్నాం? ఎందుకు చేస్తూ ఉన్నాం? ప్రియమైన వారరా, యేసు ప్రభు వారు ఆయన మందిరంలో కనబడతాడు అనే విషయాన్ని దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో ఈ ప్రవచనం చెప్పబడింది. చదువుతాను, చూడండి. ఇది ఎందుకు ఇంత ప్రాముఖ్యం? ఇది ఈ మట్టల ఆదివారం. దానియేలు గ్రంథానికి వెళ్దాం. 9వ అధ్యాయంలోనికి వెళ్దాం. 9వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యెరూషలేము మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయముల యందు పట్టపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు అనంటే అక్కడ చెప్పాడు. ఏమన్నాడు? కిందకి రండి, 27 వచనం. అతడు 1 వారమునకు అనేకుల నిబంధన స్థిరపరచును. ఇదంతా కూడా ఒక ప్రవచనం చెప్పాడు. ఇదంతా వాళ్ళకి ఏమైపోయింది అనంటే అక్కడ గమనించాలి. 69 వారాలు అని అన్నాడు. చూడండి, 69 వారాలు. 69 వారాలు అనంటే 483. నాకు లెక్కలు సరిగ్గా వస్తాయి. 69 × 7 483 రోజులు. సరిగ్గా 483 సంవత్సరాల తర్వాత కోరెష్ రాజు ఒక ప్రకటన చేశాడు, దేవాలయం నిర్మించమన్నాడు. సరిగ్గా 483 సంవత్సరాల తర్వాత చరిత్రకారుడు చెప్పినట్టుగానే తిరిగి కట్టబడింది. ఇప్పుడు అదే చెప్తున్నాడు. అక్కడికి వస్తాడు, మందిరంలో కనబడతాడు. అందుకే వాళ్ళకంతటి కలవరం వచ్చింది. ఎందుకు కలవరం? ఒక ఆందోళన. దానియేలు గ్రంథంలో చెప్పాడు, ఇప్పుడు అంగీకరించకపోతే హఠాత్తుగా నాశనం అవుతాం, దేవుని యొక్క ఉగ్రత వస్తుందని వారు గ్రహించగలిగారు. అందుకే ఆందోళన, కలవరం వారికి. ఈ రోజున ప్రియమైన వారడా, నీ రాజు యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. ఇంతవరకు భూమి మీద ఉన్న వ్యక్తిని, 33 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని గురించి ఏమర్థమైందో తెలుసా? 4వ స్పందన చూడండి, నేను చదువుతూ ఉన్నాను. ఏమన్నాడు? జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. అంటే ఇంతకాలం ఉన్నారు, ఇంత చూశారు, వారు ఏమని గ్రహించలేకపోయారు? మెస్సయ్య
రక్షకుడు అని గ్రహించలేకపోయారు. ఈయన మా రాజు అని గ్రహించలేకపోయారు. పెదవులు పాడేయి, బట్టలు పరిచారు, అరిచారు, కానీ అంగీకరించాలా? ఈ రోజున ప్రియమైన వారరా, యేసు ఒక ప్రవక్త అన్నారంతే. యేసు మా మెస్సయ్య అనలే, యేసు మా రక్షకుడు అనలేదు, యేసు మా పాపము నుండి తొలగించడానికి వచ్చాడు అని అనలే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది యేసుని ఒక ప్రబోధకుడుగా అంగీకరిస్తారు. ఈ లోకం యేసు రక్షకుడుగా వచ్చాడు. ఇశ్రాయేలు యొక్క పాపము నుండి మాత్రమే కాదు, ప్రతి మానవుని యొక్క పాపము నుంచి విముక్తి చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన ఆ విషయాన్ని వాళ్ళకి అర్థం కాలేదు. హరి ఇంత యేసుని చూచారు, అద్భుతాలు చూశారు, కానీ కళ్ళు కానలేదు. ఈ రోజున ఇన్ని సంవత్సరాలు చర్చికి వస్తావు, కానీ యేసును అంగీకరించకుండానే ఉంటావు. యేసు నా రక్షకుడు అనవు, యేసు నా రాజు, యేసు నా ప్రభువు అనవు. పాటలు మాత్రం పాడుతావు. యేసే నీ రక్షకుడైతే, యేసే నీ ప్రభువు అయితే, ఇదా నీ జీవితం, ఇదా నీ బ్రతుకు. అందుకే యేసు ప్రభువారు ఆ యెరూషలేమునకు వెళ్ళినప్పుడు, లూకా సువార్త 19వ అధ్యాయంలోనికి వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో 41వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు యేసు మన చర్చికి వస్తే ఏడుస్తాడు. ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యం విన్నావు, నీ స్పందన ఎలాగుంది? బట్టలు పరుస్తావు, అరుస్తావు. ఈయన ఎవరో అంటావు. ఒకవేళ అన్నా యేసని నీ రక్షకుడు అంగీకరించావు. అందుకే యేసయ్య ఏడ్చాడు. ఆ ఏడ్చి ఏమన్నాడో తెలుసా? ఆ పరిస్థితులు అంతా కూడా చూచినప్పుడు ఆయన ఏడుస్తున్నారు, వీళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారు, నవ్వుకుంటున్నారు, ఉల్లసిస్తున్నారు, కానీ యేసయ్య ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు చర్చిలో కూర్చున్న నీవంతా కూడా సంతోషంగా ఉండొచ్చేమో, కానీ యేసయ్య ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడ్పో? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన అంగీకరించలేదు అన్నాడు. చదువుతూ ఉన్నాను. నీవును 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 ఈ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించు కాలమున నీవు ఎరగకుంటివి. దేవుడు ఎన్నోసార్లు నీ దగ్గరికి వచ్చి తట్టాడు. నీ జీవితంలో ఎన్నోసార్లు నిన్ను దర్శించాడు. సావవలసిన వాడివి నీవు, మరణ పడక మీదకి వెళ్ళాల్సింది నీవు, గోతిలోకి వెళ్ళాల్సింది నీవు. దేవుడు నిన్ను కనికరించాడంటే అర్థం చేసుకున్నావా? దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడంటే అర్థం చేసుకున్నావా? నిన్ను దర్శించు కాలంలో నువ్వు ఎరగకపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఆయన ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు ప్రభువుని అంగీకరించకపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన 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 ముఖంలో నుంచి అందరూ సంతోషిస్తున్నారు, గంతులు వేస్తున్నారు, కానీ ఆయన మాత్రం ఏడుస్తూ ఉన్నారు. సమాధానమైన సంగతులు నువ్వు తెలుసుకుంటే. అందుకే చెప్పాను, ఇది విజయ ప్రవేశం కాదు, విషాద ప్రవేశం. ఇశ్రాయేలు ప్రజలకు వచ్చే విషాదం. చాలామంది మతస్థులుగానే ఉన్నారు, చాలామంది స్వనీతి పరులుగానే ఉన్నారు, చాలామంది దేవుని ఎరగకే ఉన్నారు.
దేవుని గురించి సరి అయిన అవగాహన లేకుండానే ఉన్నారు. సరి అయిన నైతిక జీవితం లేకుండానే ఉన్నారు. చాలా మంది ఉద్రేకపరులుగా ఉన్నారు. ఆధ్యాత్మికంగా అనుభవాలే వారి జీవితంలో లేవు అసలు. ఈ రోజున ప్రియమైన వారడా, ఆ రోజు ఎన్నోసార్లు వచ్చాను, ఎన్నోసార్లు నేను దర్శించాను, కానీ నువ్వు తెలుసుకోలే అన్నాడు. అక్కడ చాలా ఒక భయంకరమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు? నిన్ను దర్శించు కాలమున నువ్వు ఎరగకుంటివి గనుక అన్నాడు. చూడండి, నేను చదువుతున్నాను ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో విషయాన్ని. ఎరగకుంటివి ఆ మాటలు చెప్పాడు. ఆ మాటలు దర్శించు కాలమున ఎరగకుంటివి కనుక ఏమొస్తుంది? శత్రువులు వస్తారు, నాశనం చేస్తారు. నువ్వు ప్రభువుని తెలుసుకోకపోతే ఒక భయంకరమైన నాశనంలోనికి వెళ్తావు నువ్వు. ఈ రోజున ప్రియమైన వారడా, వారు అన్నీ చేశారు, మెస్సయ్యను తృణీకరించారు. అందుకే యేసు ప్రభువారి యొక్క హృదయంలో వేదన ఉంది, భారం ఉంది, దుఃఖం ఉంది, ఏడ్చాడు ఆయన. ఈ రోజున నిన్ను చూచి ఎన్ని సంవత్సరాల నుంచి చర్చకొస్తున్నావు, యేసుని రక్షకుడుగా అంగీకరించకుండానే నీ జీవితం గడిచిపోయింది. నిన్ను దర్శించు కాలంలో ఎరగకపోతే నీకు వచ్చేది భయంకరమైన నరకం అనేది అర్థం చేసుకో. అందుకే అన్నాడు, నీవు ఆ మాటలు వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఏమన్నాడు? నీవును ఈ దినమందైనా, ఈ రోజైనా తెలుసుకో. ఇంకా ప్రభువుని అంగీకరించకుండా మతస్థుడుగా ఉంటే, ప్రభువుని అంగీకరించకుండా ఉద్రేకపరుడుగా ఉంటే, ప్రభువుని అంగీకరించకుండా నీ జీవితాన్ని వెళ్ళబుస్తే ఒకరోజు వస్తుంది, మళ్ళీ తిరిగి సమయం రాదది. ఏశావు మారుమనసు పొందాలనుకున్నాడు, రాలే. ఇశ్రాయేలు ప్రజలకి అనుకున్నారు, వారికి రాలేదు. ఈరోజు నీకు ఇదే చివరి క్షణమేమో, ఇదే చివరి దినమేమో. ప్రభు అన్నాడు, నేడే రక్షణ దినం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు అంగీకరిస్తే ప్రభుకు అది జయప్రవేశం, నువ్వు అంగీకరించకపోతే అది విషాద ప్రవేశం. మన చర్చిలో విజయ ప్రవేశంగా ప్రభువుని ఆహ్వానిద్దామా, విషాద ప్రవేశంగానే ప్రభువును ఉంచుదామా? అది నీ చేతిలోనే ఉంది. దేవుడి కొద్ది మాటలను దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. భయంకరమైన పరిస్థితుల్లో రాకముందే, యెరూషలేము పాడవక ముందే తెలుసుకోవాల్సింది వారు తెలుసుకోలేదు. ప్రియమైన వారు గుడ్డివారుగానే జీవించారు, వారు అంధకారంలో జీవించారు. ఎంతకాలం అంధకారం, ఎంతకాలము ఆ పాపంలో నువ్వు జీవిస్తావు చెప్పు? ఇది నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. ఇది దేవుడిచ్చిన అవకాశం. ఇది మరొక మట్టల ఆదివారం నీకు దేవుడు నీకు ఇచ్చాడంటే ఒక అవకాశం ఇచ్చాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రవేశం విషాద ప్రవేశం. ఈరోజు మన చర్చిలో విషాద ప్రవేశంగానే ఉంచుతామా? లేదయ్యా, ఒక పాపి రక్షింపబడితే పరలోకమందు నీకెంతో సంతోషం కదా. ఈరోజు నువ్వు నాకు కావాలయ్యా. యేసు ప్రవక్త కాదు, యేసు నా రక్షకుడు, యేసు నా రాజు, యేసు నా విమోచకుడు, యేసు. ఆయనను వెంబడిస్తా, ఆయనే నాకు కావాలని చెప్తావా చెప్పు? ఒక చిన్న ప్రార్థన చేస్తావా నువ్వు? ప్రభువా, ఇంతకాలం మతస్థుడుగానే అరిచానయ్యా, పరిచానయ్యా, దానివల్ల ప్రయోజనం లేదు. వెనకాలకు వెళ్తే కూడా ప్రయోజనం లేదయ్యా. నిన్ను అంగీకరించినప్పుడే ప్రయోజనం, నిన్ను తెలుసుకున్నప్పుడే, నిన్ను ఎరిగినప్పుడే ప్రయోజనం. ఎంతకాలం ఎరగకుందు చెప్పు? ఆ పశువు ఎరిగింది, నువ్వు ఇంకను ఎరగకుందువా? ఎంతకాలం ఎరగకుందువు చెప్పు?
ఎంత కాలము నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వకుండా ఉండు చెప్పు. దేవుడికి కావాల్సింది బహిరంగ విషయాలు కాదు, దేవుడికి కావాల్సింది హృదయం కావాలి. బట్టలు కావు, ప్రభుకు కావాల్సింది హృదయాలు కావాలి, నువ్వు కావాలి. అది ప్రభువు నాకు కావలసి ఉన్నది అని చెప్పాడు. ప్రభుకు కావాల్సింది నీవే, నీ హృదయమే కావాలి ప్రభుకి. గాడిద మీద సవారీ చేశాడు, ఆయన నీ దగ్గరికి దీనుడుగా వచ్చాడు. ఈరోజు నువ్వు ఆయన తృణీకరిస్తే ఆయన భయంకరమైన రూపిగా, ఆయన సింహముగా, రాజులకు రాజుగా ఆయన ఖడ్గమును ధరించుకొని రాబోతూ ఉన్నాడు. ఆయన దీనుడుగా వచ్చినప్పుడే అంగీకరించకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. ఇశ్రాయేలు ప్రజలు రాతి మీద రాయి నిలవకుండా యెరూషలేము అంతా కూడా పాడైపోయింది. నీ జీవితం అంతా కూడా నరకమయం అవ్వకముందే ప్రభువుని అంగీకరించు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఇది విజయ ప్రవేశం కాదు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, అది విషాద ప్రవేశం. ఈరోజు మా చర్చిలో మీరు విషాద ప్రవేశంగా ప్రవేశించవద్దయ్యా. విజయ ప్రవేశంతో అందరూ మిమ్మల్ని అంగీకరించి, మిమ్మల్ని స్వీకరించి, హృదయాలు అంకితం చేసుకొని మిమ్మల్ని సంతోషపెట్టువారుగా చేయండి. మాట్లాడు నాయనా, మీరు చెప్పినట్లుగా లోబడి జీవించితే మీరు దీవిస్తారని చెప్పారు. మీరు చెప్పిన మాటకు లోబడి వారి హృదయాలు ప్రభుకు సమర్పించుకొని బ్రతకడానికి అందరికీ మీ కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.